వెల్కమ్ టు అవర్ ఛానల్. అది 1974 కృష్ణా జిల్లాలోని ఇందుపల్లి అనే ఒక చిన్న గ్రామం. అప్పట్లో రవాణా సౌకర్యాలు అంతగా లేవు. అంతా వ్యవసాయ కుటుంబాలే. ఆ ఊరిలో పొద్దుపోతే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతాయి. ఆ ఊరిలోనే మన కథానాయకురాలి అత్తగారు తన భర్తతో కలిసి ఉండేవారు. అప్పటికే ఆమె నిండు గర్భిణి. పగలంతా పొలం పనులతో అలసిపోయిన తన భర్తను ఆవిడ సరదాగా ఒక సినిమాకి తీసుకెళ్ళమని అడిగారు. గర్భిణీగా ఉన్న భార్య కోరికను కాదనలేక ఆయన సాయంత్రం తన సైకిల్ మీద ఆమెను కూర్చోబెట్టుకొని సినిమాకి బయలుదేరారు. వారు వెళ్ళవలసింది మానికొండ అనే ప్రాంతానికి. ఆ ఊరి నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరం. అప్పట్లో ఆ దారి అంతా చిమ్మ చీకటి. రోడ్డుకి ఇరువైపులా దట్టమైన చింత చెట్లు, పక్కనే ఒక పెద్ద కాలువ ప్రవహిస్తుంది. సినిమా అయిపోయేసరికి రాత్రి 9 గంటలైంది. అది పౌర్ణమి రాత్రి కావడంతో చంద్రుడు నిండుగా ఉన్నాడు. వెన్నెల కాంతితో ఆ దంపతులు సైకిల్ మీద తిరిగి వస్తున్నారు. చుట్టూ ఎవరూ లేరు. కేవలం సైకిల్ టైర్ల శబ్దం, పక్కనే పారే కాలువ. సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తుండగా అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో ఒక పొడవాటి ఆకారం నిలబడి ఉండటం గమనించారు. సైకిల్ బెల్ ఎంత గట్టిగా కొట్టినా ఆ ఆకారం పక్కకు జరగలేదు. సైకిల్ ఆపి చూసేసరికి అది ఒక అమ్మాయి. చాలా పొడవాటి జుట్టుతో వెనక్కి తిరిగి నిలబడి ఉంది. 16 ఏళ్ల వయసున్న అత్తగారు భయంతో ఎవరు ఈ అమ్మాయి, దారి ఇవ్వటం లేదు అని అడిగారు. పరిస్థితి ఏదో తేడాగా ఉందని గమనించిన మావయ్య గారు భయపడకుండా, ఆ భయాన్ని బయటికి తెలియనీయకుండా ఆ ఆకారాన్ని గట్టిగా తిట్టడం మొదలుపెట్టారు. సాధారణంగా ఇలాంటి శక్తులు ఎదురు తిరిగితే వెళ్ళిపోతాయనే నమ్మకంతో ఆయన అలా చేశారు. ఆయన తిట్టిన వెంటనే ఆ ఆకారం మెల్లగా పక్కనే ఉన్న చింత చెట్లు పొదల్లోకి వెళ్ళి మాయమైపోయింది. భయంతో వణుకుతూనే ఇంటికి చేరుకున్నారు ఆ దంపతులు. ఇంటికి వెళ్ళాక ఆమె అడిగారు ఎందుకు అలా తిట్టారు అని. కానీ ఆయన ఏమీ చెప్పలేదు. ఆమె భయపడితే పుట్టబోయే బిడ్డకు ప్రమాదమని ఆయన ఆ నిజాన్ని దాచేశారు. ఆ తరువాత వారం రోజుల పాటు ఆయన పొలానికి కూడా వెళ్లకుండా తన భార్య దగ్గరే ఉండి కాపలా కాశారు. ఈ విషయాన్ని 1999వ సంవత్సరంలో ఆమె కోడలు గర్భవతిగా ఉన్నప్పుడు చెప్పారు. గర్భవతిగా ఉన్నప్పుడు ఏ సమయంలో పడితే ఆ సమయంలో బయట తిరగకూడదు. కొన్ని దుష్టశక్తులు మన కళ్ళకు కనిపిస్తాయి అని హెచ్చరించారు. అది భ్రమ అంటారా, లేక నిజంగానే ఆ పౌర్ణమి రాత్రి ఏదో శక్తి వారికి ఎదురైందా? మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.